మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసాం. మనం ఒక పుటాకార అద్దాన్ని తీసుకుంటే పుటాకార అద్దం అనేది వంగిన అద్దం. అందులో లోపలి భాగం ప్రతిబింబిస్తుంది. అంటే లోపలి వైపు ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సమాంతర కాంతి కిరణాలు పడితే అప్పుడు ఆ కాంతి కిరణాలు ప్రతిబింబం తర్వాత ఒకే బిందువులో కేంద్రీకృతమవుతాయి. అవి ఒకే బిందువులో కలుస్తాయి. ఆ బిందువును ఆ అద్దం యొక్క నాభి అంటారు. మరియు ఇక్కడ సమాంతర కాంతి కిరణాలను పొందవచ్చును. దూరంలో ఉన్న ఏదైనా మూల నుండి, ఉదాహరణకు సూర్యుడు లేదా చాలా దూరంలో ఉన్న ఏదైనా అక్కడి నుండి వచ్చే కాంతి కిరణాలు. ఈ సందర్భంలో ఇవి సమాంతరంగా ఉన్నట్లు భావించవచ్చు. ఈ పుటాకార అద్దం యొక్క కొన్ని ఉపయోగాలను ఈ వీడియోలో చూద్దాము. మన నిత్య జీవితంలో వాటిని ఎక్కడ ఉపయోగిస్తామో చూస్తాము. మనం చూడగలిగే ఒక ఉపయోగం మైక్రోస్కోప్లలో ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇక్కడ మైక్రోస్కోప్ని చూపిస్తాను. ఇక్కడ ఒక కాంపౌండ్ మైక్రోస్కోప్ ఉంది. దీన్ని ఉపయోగించి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉపయోగించి ఉంటే మీరిక్కడ స్లైడ్ని ఉంచుతారు. మీరు గమనించాలన్న దాన్ని ఇక్కడ ఉంచుతారు మరియు ఆ స్లైడ్పై కాంతి పడాలి. లేకపోతే మీరు దాన్ని మైక్రోస్కోప్ ద్వారా చూడలేరు కదా. ఆ స్లైడ్పై కాంతి పడే విధానం ఎలా అంటే, ఇక్కడ ఉన్న ఒక అద్దాన్ని ఉపయోగించడం ద్వారా ఈ అద్దం ఏం చేస్తుందంటే సూర్యకాంతిని తీసుకొని దానిని కేంద్రీకరిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో సరైన రీతిలో సెట్ అయి ఉండకపోవచ్చును. కానీ మీరు దాన్ని సరిగ్గా సర్దితే సూర్యుని నుండి వచ్చే అన్ని కాంతి కిరణాలను ఒకే బిందువులో కేంద్రీకరించవచ్చు. ఆ బిందువునే ఫోకల్ పాయింట్ అని అంటారు. అక్కడ కాంతి కేంద్రీకృతమై ఆ స్లైడ్ పై పడుతుంది. అప్పుడు ఆ స్లైడ్ వెలుగుతో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రింద ఉన్నది ఒక పుటాకార అద్దం. మీరెప్పుడైనా కాంపౌండ్ మైక్రోస్కోప్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆ అద్దాన్ని తాకి చూడండి. మీరు దాని లోపలికి వంగిన భాగాన్ని అనుభవించగలుగుతారు. ఇలాంటిది మరో చోట కూడా మీరు దీన్ని చూడవచ్చు. అది మీ డిష్ టీవీల రిసీవర్లు. ఇవి డిష్ టీవీల రిసీవర్లు. ఇవి రేడియో సిగ్నల్స్ను స్వీకరించడానికి ఉంటాయి. మీరిక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒక పుటాకార పరావర్తకం కాన్కేవ్ రిఫ్లెక్టర్ ఉంది. ఇది కనిపించే కాంతికి సంబంధించిన పరావర్తకం కాదు. ఇది రేడియో తరంగాల పరావర్తకం. రేడియో తరంగాలు కూడా చాలా వరకు కనిపించే కాంతిలానే ఉంటాయి. కానీ వాటిని చూడలేము. దాదాపు అన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి. వాటి గుణాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రేడియో సిగ్నల్స్ దూరంగా ఉన్న ఒక రేడియో టవర్ నుండి వస్తాయి. అందువల్ల మనం కూడా అంచనా వేయచ్చు మనకు వచ్చే రేడియో సిగ్నల్స్ని. ఇక్కడ నేను కొన్ని రేడియో తరంగాలను గీస్తాను. ఇక్కడికి వస్తున్న రేడియో తరంగాలు మనం సమాంతరంగా ఉన్నట్లు భావించవచ్చు. మరియు ఈ సమాంతర కిరణాలు ఈ ప్రత్యేక రిఫ్లెక్టర్ను తాకినప్పుడు అది ఆ రేడియో తరంగాలను ప్రతిబింబిస్తుంది. మీరు చూడగలిగినట్లుగా అన్ని రేడియో తరంగాలు ఒకే బిందువులోకి చేరతాయి. ఆ బిందువును ప్రధాన నాభి ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఆ బిందువులోనే మనం రేడియో రిసీవర్ను ఉంచాలి. అలా ఉంచితే ఆ రిసీవర్ చాలా బలమైన సిగ్నల్స్ను స్వీకరిస్తుంది. చాలా శక్తివంతమైన సిగ్నల్ను పొందుతుంది. ఆ సిగ్నల్స్ మన టీవీకి పంపబడుతుంది. అప్పుడు మనం టెలివిజన్ను చూడవచ్చును. దీనికి ఇంకో ఉపయోగం సోలార్ కుక్కర్లో ఉంటుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి నిజంగా వంట చేయవచ్చు. మీరు ఏ ఆహారం వండాలనుకుంటే దాన్ని ఒక పెద్ద అద్దం యొక్క ఫోకల్ పాయింట్ వద్ద సూర్యుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు, ఉదాహరణకు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నేరుగా మనపై ఉన్నప్పుడు అద్దాన్ని ఆ విధంగా సర్దాలి. అన్ని శక్తివంతమైన కాంతి కిరణాలు మీరు వండాలనుకునే ఆహారం మీదే కేంద్రీకరించబడేలా అవి కేంద్రీకృతమై తర్వాత సూర్యుని కేంద్రీకృత శక్తిని ఉపయోగించి ఆహారాన్ని వండవచ్చు. ఇదే సోలార్ కుక్కర్ల వెనుక ఉన్న ఆలోచన. ఇంకో ఉపయోగం కొంచెం భిన్నంగా ఉంటుంది. కొంచెం భిన్నంగా టార్చ్లలో లేదా వాహనాల హెడ్ లైట్లలో కనిపిస్తుంది. ఒక వాహనాన్ని వెనుక భాగంలో చూస్తే అక్కడ ప్రతిబింబం జరుగుతోంది. అక్కడ ఒక పుటాకార అద్దం ఉంటుంది. అంటే మనం ఎందుకు
పుటాకార పరావర్తకాన్ని ఉపయోగిస్తున్నాము? ఇక్కడ మనం కాంతి కిరణాన్ని కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నామా? ఇక్కడ కూడా కాంతి అస్సలు కాదు. నిజానికి ఇక్కడ మనం పూర్తిగా విరుద్ధమైన పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం మళ్ళీ రే డయాగ్రామ్కి వస్తే ఈ కిరణాల ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి, మనం ఈ కిరణాలను రివర్స్ చేయగలం. అయినా డయాగ్రామ్ అదే విధంగా సరిపోతుంది. ఇది పతన కిరణం మరియు ఇది పరావర్తన కిరణం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనము వీటిని రివర్స్ చేయవచ్చు. ఇది పతన కిరణం అయితే ఇది పరావర్తన కిరణం అవుతుంది. నేను చెప్పేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఈ అన్ని బాణాల దిశలను రివర్స్ చేయబోతున్నాను. డయాగ్రామ్ని జాగ్రత్తగా చూడండి. అన్ని భాగాల దిశలను మార్చుతాను. అయినా కూడా డయాగ్రామ్ అదే విధంగా సరిపోతుంది. అందుకే నేను ఇక్కడ గీస్తాను. ఇది ఎందుకు నిజం అంటే పతన కిరణము మరియు పరావర్తన కిరణము, పతన కోణము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మరియు పరావర్తన కోణము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మారవు. నేను ఇక్కడ చూపిస్తాను. ఇది పతన కోణము, ఇది పరావర్తన కోణము. కానీ ఇప్పుడు ఇది పతన కోణం అవుతుంది, ఇది పరావర్తన కోణం అవుతుంది. కానీ అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఇవి రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. అందుకే ప్రతిబింబ నియమం ఇప్పటికీ పనిచేస్తుంది. ఇదే ప్రతిబింబం యొక్క ముఖ్యమైన విషయం. మీరెప్పుడైనా కాంతి కిరణాలను రివర్స్ చేయవచ్చును, అయినా కూడా అది సరైనదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిబింబ నియమాలు ఎప్పటికీ మారవు. ఇప్పుడు దీని అర్థం ఏమిటి అంటే మీ దగ్గర ఒక పాయింట్ సోర్స్ ఉంది. దాన్ని ఆ అద్దం యొక్క ఫోకస్ వద్ద ఉంచితే ఆ సోర్స్ ఇప్పుడు అన్ని దిశల్లో కాంతిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. సరైన విధంగా చూస్తే అద్దంపై పడే కాంతి ప్రతిబింబం తర్వాత అన్ని కాంతి కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా మారుతాయి. ఇది ముందున్న దానికి పూర్తిగా విరుద్ధం. ముందు సమాంతర కిరణాలు ఒకే బిందువులో కేంద్రీకృతమయ్యాయి. ఇప్పుడు ఒకే బిందువు నుండి వెలువడే కాంతి సమాంతర కిరణాలుగా మారుతుంది. దీని ఉపయోగం ఏమిటంటే మనకు ఒకే దిశలో వెళ్ళే బలమైన కాంతి కిరణం కావాలి అంటే మనం పుటాకార పరావర్తకాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ జరుగుతున్నది అదే. ఇక్కడ ఒక చిన్న బల్బ్ కనిపిస్తుంది. ఈ మొత్తం రిఫ్లెక్టర్ యొక్క ఫోకస్ వద్ద బల్బ్ ఉంచబడింది. మీరు కాంతి కిరణాలను గమనిస్తే ముందుకు వెళ్ళే కిరణాలు అలానే ముందుకు వెళ్తాయి, వాటికేమీ జరగదు. కానీ వెనక్కి వెళ్ళే కిరణాలు అవి అద్దాన్ని తాకుతాయి. మరియు ఈ లక్షణం వల్ల కాంతి కిరణాలు ఫోకస్ నుండి వస్తున్నందున ఈ కిరణాలు అద్దాన్ని తాకిన తర్వాత అవి మారిపోతాయి. అవి ముందుకు ప్రతిబింబించబడతాయి. దాని ఫలితంగా ఆ టార్చ్ ముందు దిశగా వెళ్ళే ఒక కాంతి కిరణాన్ని చివరికి ఉత్పత్తి చేస్తుంది. అందుకే మనం చూసాం టార్చ్ లైట్లు ముందుకి కాంతి కిరణాన్ని ఇస్తాయి. ఇది చాలా దిశాబద్ధమైన కాంతి కిరణం. ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే దాని వెనుక ఒక రిఫ్లెక్టర్ ఉంది. ఇదే సూత్రం వాహనాల హెడ్ లైట్లకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియోలో మనం చూసిందేంటంటే పుటాకార అద్దాల యొక్క కొన్ని ఉపయోగాలను చూసాం. మరియు మనం చూసినవన్నీ ఒకే సూత్రంపై ఆధారపడి ఉన్నాయి. సమాంతర కాంతి కిరణాలు పుటాకార అద్దాన్ని తాకినప్పుడు అవి ఒకే బిందువులో కేంద్రీకృతమవుతాయి. మరియు దాని విరుద్ధం కూడా నిజమే. వీడియో ముగించడానికి ముందు ఇంకో ఉపయోగం గురించి మాట్లాడాలి. అది కూడా చాలా ఆసక్తికరమైన ఉపయోగం. ఇది కాంతిలో కాదు, శబ్దంలో ఉంటుంది. అదే సూత్రం శబ్దానికి కూడా వర్తిస్తుంది. శబ్ద ప్రతిబింబంలో కూడా పతన కోణం మరియు పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. మీరు ఒక పెద్ద హాల్లో ఉన్నప్పుడు మీరు ఒక ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటే, ఉదాహరణకు ప్రేక్షకులు ఇక్కడెక్కడో కూర్చున్నారు అని అనుకుందాం. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది మరియు మీరు మాట్లాడేవారు అనుకుందాం. మీరు మీ శబ్దాన్ని పంపాలనుకుంటున్నారు. మీ శబ్దాన్ని ముందు వైపు పంపాలి. అప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే మీ వెనుక ఒక పెద్ద పుటాకార పరావర్తకాన్ని ఉంచవచ్చు. అది కాంతి కోసం కాదు, శబ్దం కోసం. అదేం చేస్తుంది అంటే వెనక్కి వెళ్ళే శబ్దాన్ని ప్రతిబింబించబడుతుంది. ఇలా ముందుకు మళ్ళీ ప్రేక్షకుల వైపు దారితీస్తుంది.